ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 103వ కీర్తన, కీర్తనల గ్రంథం 103వ కీర్తన 5వ వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూద్దాం. 103వ కీర్తన 5వ వాక్య భాగం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి దావీదు మహారాజు ఈ చక్కటి మాటను రాస్తూ ఉన్నారు. పక్షిరాజు యవనము ఎలా అయితే క్రొత్తదవుతుందో మేలుతో కూడా నీ హృదయాన్ని దేవుడు అలా తృప్తిపరుస్తాడు. అలా అని పక్షిరాజు యవనానికి దేవుడు కలుగు చేసే మేలుకి రెండిటికి కూడా పోలికను రెండింటిని పోలుస్తూ మరి దావీదు ఆ మాటను పలుకుతూ ఉన్నాడు. మరి దేవుడు కలుగు చేసే మేలుకి పక్షిరాజు యవనానికి ఈ రెండిటికి ఉన్నటువంటి లింక్ ఏంటి అని మనం చూస్తే అసలు ఆ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఆ పోలిక ఏంటి, ఎందుకు దావీదు ఈ రెండిటికి పోల్చాడు అని మనం చూస్తే, మరి దేవుడు ఒక వ్యక్తికి మేలు చేస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంట, పక్షిరాజు యవన ప్రాయంలో ఎలా అయితే మరి అది ఎంత చాకచక్యంగా వేటాడుతుందో, ఎంత బలమైనదిగా ఉంటుందో, దాని రూపం ఎలా ఉంటుందో, యవన ప్రాయంలో పక్షిరాజుకున్నటువంటి శక్తి ఎలా ఉంటుందో, ఆ రూపం ఎలాంటిదో, దానికి దేవుడు కలుగు చేసే మేలుకి నేను ఒక వ్యక్తికి మేలు కలుగు చేస్తే అతని స్థితిగతులు మారుతాయి, అతని ఆ రూపం మార్చబడుతుంది, అతని యొక్క పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, అతని ఆరోగ్య పరిస్థితులు సమస్తం కూడా మార్చబడతాయి అని ఆ రెండిటికి కూడా పోల్చి చెప్తూ ఉన్నాడు. మేలు అనగానే సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే, పలానా సమయంలో దేవుడు నాకు ఒక 10 రూపాయలు ఇచ్చాడు, లేకపోతే ఒక 50 రూపాయలు ఇచ్చాడు, లేకపోతే పలానా సమయంలో నేను బిర్యానీ తిందాం అనుకుంటే బిర్యానీ ఎవరు తీసుకొచ్చారు, అది ఇది కాదంటే నేను తిందాం అనుకునేసరికి అసలు తినలేని పరిస్థితులు ఎవరో నా నోట్లో కూడా పెట్టారు. ఇది కాదు దేవుడు కలుగు చేసే మేళ్ళు అంటే. దేవుడు కలుగు చేసే మేలు ఎలాంటిదంటే, అదిగో పక్షిరాజు యవనము ఎలా అయితే నూతనమవుతుందో, ఆ యవన కాలంలో పక్షిరాజు ఎలా అయితే ఉంటుందో ఆ రూపం ఎంత శక్తి కలిగిందో, దేవుడు మన జీవితాల్లో కలుగు చేసే మేలు వలన మన రూపం కూడా ఆ రీతిగా మార్చబడుతుంది. హల్లెలూయా. కనుక దావీదు మాట పలుకుతూ ఉన్నాడు. కనుక మనం కొంచెం పక్షిరాజుల గురించి ఉదయకాలం కొంచెం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి మనం చూస్తున్నట్లుగా పక్షిరాజు అనగానే గ్రద్ద, మరి అంటే గ్రద్ద అంటే మనం చూస్తున్నట్లుగా ఏదైనా కుక్కో ఏదైనా పశువులు ఏదైనా చనిపోయినప్పుడు మనం చూస్తున్నప్పుడు వచ్చి వాళ్ళే గద్దలు కాదు. ఇది అసలు దానికి ఆ పక్షిరాజుకి ఏమాత్రం కూడా అసలు ఈ ఈగలకి ఆ ఈగలకి ఏమాత్రం కూడా పోలికే లేదనమాట. ఎలా అంటే అసలు మన దేశంలో ఉండేటువంటి గ్రద్ద కంటే కూడా, ఈగల కంటే కూడా ఇది పక్షిరాజు ఆ పదంలోనే ఉంది కదా, పక్షిరాజు అని తెలుగులో ఉంటుంది. మరి ఇది కానీ అది ఫిలిపియన్ దేశంలో ఉన్నటువంటి పక్షిని ఆ గ్రద్దను మనం చూస్తే, ఆ ఈగల్ని మనం చూస్తే అది దాదాపు రెక్కను చాపితేనంట రెక్కల పొడవే ఆ యొక్క 7 అడుగుల పొడవులో ఆ పక్షిరాజు రెక్కలు ఉంటాయంట. దాదాపు 7 అడుగులు. మనం చూసే గద్ద ఎంత ఉంటుంది, కానీ 7 అడుగుల పొడవులో ఉండి, అంత మాత్రమే కాకుండా దాని ఆయుష్కాలం కూడా 70 సంవత్సరాల కాలం బ్రతుకుతుందంట. అంత గొప్ప ఆయుష్కాలం కలిగి, మరి అది ప్రాముఖ్యంగా చూస్తే దాని రెక్కలే ఎంత పొడవుగుందంటే అది ఎంత బరువులో ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. అయితే దాని బరువు కంటే కూడా 3 బరువైనటువంటి ఆహారాన్ని, ఎంత దూరములో ఉన్న దాన్ని తీక్షణంగా చూడగలిగిన శ్రేష్టమైన కళ్ళు కలిగి, వాటిని పట్టుకున్నలాగే ఎవ్వరు చేరని ఎంతో ఎత్తైన స్థలంలోనికి దాన్ని తీసుకొని వెళ్ళిపోగలిగిన అంత శక్తి కలిగినటువంటి యవన ప్రాయములు, అంత శక్తి కలిగిన వేటాడటం, దాని బలము, దాని శక్తి, దానికి దేవుడిచ్చిన కృప అలాంటిది. అయితే మనం చూస్తాము పక్షిరాజుని గురించి, మరి దాని పిల్లల్ని ఎలా అయితే మరి గూట్లోనే పెట్టకుండా రెక్కలాడు మరి వాటికి ఎగరడం నేర్పిస్తుందని అదన్నీ ప్రక్కన పెడితే, అయితే అంతటి శక్తి కలిగిన పక్షిరాజు జీవితంలో
మరి 35వ సంవత్సరం వచ్చేటప్పటికి 35వ సంవత్సరం వచ్చేటప్పటికి డూ అండ్ డై అన్నట్లుగా, చావా బ్రతుక అన్నట్లుగా ఒక సిచ్యుయేషన్ దాని జీవితంలో వస్తుంది. ఇక చావడమా బ్రతకడమా అనే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో పక్షిరాజు ఏం చేస్తుందంటే ఎత్తైన స్థలంలోనికి, ఇక ఎవ్వరు కూడా ఆ ప్రదేశంలోనికి రావడానికి వీలు లేనంత ఒక ప్రత్యేకమైన స్థలంలోనికి అది వెళ్ళిపోయి ఆ స్థలంలో తన రూపాన్ని మార్చుకోవడానికి కొన్ని దినాలు ఏం చేస్తుందంటే మనం ఆయా సందర్భాల్లో వాక్యంలో మనం విన్నట్లుగా ప్రాముఖ్యంగా దీని రెక్కలు ఎంత పొడవైన రెక్కల్ని తన ముక్కుతోనే తన రెక్కల్ని పీకేసుకుంటుంది. తన సొంత ఇదితోనే రెక్కల్ని పీకేసుకొని, అంత మాత్రమే కాకుండా ఈ ముక్కు పదును కోల్పోయింది. ఎందుకంటే ఇది మరి మంచిగా యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఎలా ఉందంటే చాలా షార్ప్గా ఉండి దాని బరువు కంటే 3 బరువు కలిగినటువంటి ఆహారాన్ని కూడా వేటాడినటువంటి ఆ గోళ్ళు, ఆ ముక్కు ఇవన్నీ కూడా షార్ప్నెస్ కోల్పోయింది, పదును పోయింది. వీటిని పదును పెట్టాలని ఏం చేస్తుందంటే పూర్తిగా ముక్కుని బండకేసి రాసి ఊడిపోయే పరిస్థితి ఊడిపోతుంది కాదు, పూర్తిగా దాని పరిస్థితి అంత దాకా తీసుకొచ్చేసి దానంతా రక్తశక్తిమైపోయి ఆ తరువాత కొన్ని దినాలు అలాగే మౌనముగా ఉండి ఆ తరువాత శ్రేష్టమైనటువంటి రెక్కలు, మరలా శ్రేష్టమైనటువంటి ఆ పదునైనటువంటి గోల్డ్ అంటే దాని యవ్వనం మరలా నూతనమైపోయి యవన ప్రాయంలో మరి మనుషులకు కూడా అలాంటి కృప ఉంటే మనోళ్ళు అసలు పొరపాటును కూడా దీన్ని వదిలిపెట్టరేమో, అవునా కదా? మనుషులకి దేవుడు ఆ కృప ఇవ్వలేదులేండి. అలాగా కానీ మన ఆత్మీయ జీవితంలో తప్పనిసరిగా మరి ఆ యొక్క కృపను మనం పొందుకోగలుగుతాం. మన శరీరానికి ఆ బలం లేకపోవచ్చేమో కానీ మన ఆత్మకు దేవుడు అలాంటి కృపనిస్తాడు. మరి ఒకప్పుడు మన ఆత్మీయతలో ఒకవేళ ఎలా ఉన్నావు, ఈ రోజున ఒకవేళ ఆత్మీయతలో నువ్వు ఒకవేళ బలహీనపడితే ఆయన సన్నిధిలో మనం కనిపెడితే మన ఆత్మకు అది అలాంటి యవన బలాన్ని దేవుడు, కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే ఆ నూతనమైనటువంటి రూపాన్ని ఎప్పుడైతే పక్షిరాజు పొందుకుంటుందో మరలా రివ్వున ఎగిరిపోయి 35 సంవత్సరాలు దిగ్విజయంగా జీవిస్తుంది. హల్లెలూయా. కనుక అది ఎరిగిన దావీదు, ఇది ఎరిగి దావీదు అంటున్నాడు, అయ్యా పక్షిరాజు యవనం ఎలా అయితే నూతనమవుతుందో, పక్షిరాజు యవన ప్రాయములు ఎలా అయితే ఉంటుందో ఆ రూపము మరి అది మేలుతో ఒక వ్యక్తి నింపబడితే ఆ వ్యక్తి అలా మార్చబడతాడు. ఎలా చెప్పాడు దావీదు అని అంటే, దావీదుకు దేవుడు అలాంటి కృపనిచ్చాడు కనుకే దావీదు అంటున్నాడు దేవుడు నీకు ఇలా ఇస్తాడు అని ఆ కీర్తన పాడుతూ ఉన్నాడు. ఆ కీర్తనలో తన అనుభవంతో ఆ పాట రాస్తూ ఉన్నాడు. కనుక దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు ఒకప్పుడు ఇతని స్థితి మరి ఇతన్ని ఎవరైనా రే అంటే ఇతను పరిగెత్తాలి, ఎవరైనా రే అని పిలిస్తే ఇతను పరిగెత్తాలి. కానీ ఇతను ఈ రోజున రే అని పిలిస్తే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 1000 మంది పరిగెత్తుకుని వచ్చే ఒక గొప్ప రాజుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. గొర్రెలతో ప్రారంభించబడిన అతని జీవితాన్ని మరి హీనంగా ప్రారంభించిన అతని జీవితాన్ని గురించి మనం పలు సందర్భాలు వింటూ ఉంటాం. మరి అంతటి హీన స్థితిలో ఉన్న ఈ వ్యక్తిని దేవుడు మేలుతో నింపితే ఇతని జీవితం ఎలా మార్చబడిందో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే అంటున్నాడు మరి అతని స్థితి మారింది, అతని ఇల్లు మారిపోయింది, అతను ఎక్కడున్నవాడు ఎక్కడ మార్చబడ్డాడు. అలాగే అతని స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు, రూపమే మారిపోయింది కదా. ఒకప్పుడు మరి గొర్రెలతో ఉన్నవాడు చక్రవర్తిగా మారితే అలా మారిపోయి ఉంటాడండి. అలాగా మరి ఇది ఎరిగిన దావీదు అంటున్నాడు, పక్షిరాజు యొక్క రూపం ఎలాగైతే మార్చబడిందో అలాగే దేవుడు ఒక వ్యక్తికి మేలు చేస్తే ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఈ రోజున నిజమే, ఒకప్పుడు నీవు గొప్ప అభిషిక్తుడివే, నీవు వాక్యం చెప్తే ఎంతోమంది మార్చబడ్డారు. అలాగే నీ మాటకు అంతటి శక్తి ఉంది. ఒకప్పుడు నువ్వు అభిషిక్తుడివి. అంతేకాకుండా నీవు గొప్పగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది నీ మాటలు విన్నారు. ఈరోజు నీ మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఇది సేవకులకే కాదు, మనం వింటున్న మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే, నీవుంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదిగో ఒకప్పుడు నీ మాటలు అనేకులు విన్నారు, ఈరోజు నీ నోట మాట లేదు. అలాగే ఒకప్పుడు నీవు ఎంతో ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తివి, ఈ రోజున దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయావు. అలాగే మనం చూసినప్పుడు మన రూపం ఎలా రూపము అంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ఏం చేస్తారు,
మన ముఖానికి ఉన్నటువంటి కొంతమంది మంచి మేకప్ వేస్తే డాక్టర్ గారు గమనించలేరు కనుక డాక్టర్ ఎలా చూస్తాడంటే కళ్ళను లాగి చూస్తాడు. అవునా, ముఖాన్ని చూసి చెప్పలేని పరిస్థితిలో దగ్గరికి పిలిచి కళ్ళు లాగి కంట్లో ఉన్న కళ్ళు ఎర్రగా ఉన్నాయా లేదా అని చూస్తాడు. ఆ తర్వాత మన గోళ్ళు చూస్తారు, అలాగే మన యొక్క అంటే మన అరచేతులు చూస్తాడు, ఇవన్నీ పరీక్షిస్తాడు. అలాగే అంటే ఆ రూపము ఎప్పుడైతే ఒక వ్యక్తి బలహీనపడుతుందో రూపం మారిపోతుంది. అలాగే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఎవరైతే దేవుని మేలుతో నింపబడతారో వారి రూపమే మారిపోతుంది, శక్తితో నింపబడుతుంది. వారి పరిస్థితులు, స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, మానసిక స్థితిగతి సమస్తము మార్చబడుతుంది. ఇది ఎరిగిన దావీదు అంటున్నాడు, ఇదిగో దేవుడు నన్ను ఆ రీతిగా చేశాడు, నా సమస్త స్థితిగతుల్ని సమస్త పరిస్థితుల్లో ఆయన తిరగ రాశాడు. ఇది మేలంటే. మేలంటే ఏదో దేవుడు నా మాత్రంగా చిన్నది ఇస్తే చాలు, ఇది ఇస్తే చాలు, అది ఇస్తే చాలు అని దాంతో తృప్తి పడతాం కాదు. మేలంటే దేవుడు మేలు చేస్తే ఒక వ్యక్తికి ఆ మేలు మహిమలు నుండి ఆయన చేసే ఆ మేలు ద్వారా ఒక వ్యక్తి జీవితం, రూపము, స్థితి సమస్తము మార్చబడుతుంది. కనుక ఈ రోజున నీ రూపం మారిపోయింది, నీ పరిస్థితులు మారిపోయినాయి. గల కారణం ఏంటంటే సాతాను నీ జీవితంలో కలుగు చేసిన కొన్ని ఆటంకాలు. సాతాను నీ జీవితంలో ప్రవేశించి, సాతానుడు మన జీవితాల్లో ఒక్కొక్కసారి ప్రవేశించి వాడు మన పరిస్థితుల్ని, స్థితిగతుల్ని, రూపాన్ని కూడా మార్చివేస్తాడు. కానీ అదే సమయంలో సాతాను చేసేది ఒకటి, రెండవది మన సొంత మన స్వయంకృత అపరాధాన్ని బట్టి, మన సొంతగా చేసేదాన్ని బట్టి మన జీవితంలో కొన్ని సమస్యలు మన జీవితంలో వస్తాయి. కనుక అలాంటి స్థితిగతులు ఏదైనా కావచ్చు, దేవుడి ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దావీదు కీర్తనలు భాగములో నుంచి మాటను దేవుడు మనతో వాగ్దానపూర్వకంగా పలుకుతున్నాడు. మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరిస్తే నీవెలా మార్చబడతావో తెలుసా? ఒక పక్షిరాజు తన యవ్వనము నూతనమైనప్పుడు పక్షిరాజు రూపము, దాని శక్తి ఎలా మార్చబడిందో ఆ రీతిగా దేవుడు నీ స్థితిని మార్చుటకు ఆయన ప్రత్యక్షమైన వేళ మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడగడంలో జ్ఞానం కలిగి అడుగు. ప్రభా, నీ మేలు నాకు దయచేయి, నీ మేలుతో నన్ను తృప్తిపరచు. నీ మేలు నాకు కలిగినప్పుడు నా ప్రతి పరిస్థితి కూడా నీవు మార్చివేయగలుగుతావయ్యా. అయ్యా, ఈ మాటలు నేను నమ్ముతున్నాను, నీవు నాతో మాట్లాడేవని ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. ఏదో ఈ లోకంలో చిన్న చిన్న విషయాల్లో ఏదో తృప్తి పరచబడుతూ ఆ దేవుడు నాకు మేలు చేశాడు, అలా జరిగింది, ఇలా జరిగిందని తృప్తి పడతాం కాదు. మనకి మనం ఊహించుకునేది పడితే చెప్పడం కాదు. దేవుని సన్నిధిలో ఉదయకాలపు వేళ చక్కగా ప్రభువా ఆయన మేలు, ఒక వ్యక్తికి మేలు చేస్తే అతని పరిస్థితులు, స్థితిగతులు, రూపమే మార్చబడిపోయింది. కనుకనే దావీదు అంటున్నాడు, పక్షిరాజు యవ్వనం ఎలా నూతనం అవుతుందో ఆ రీతిగా మేలుతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని కళ్ళు మూసి ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడుతూ ఒక చక్కటి వాగ్దానపూర్వకంగా నూతనమగునట్లుగా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడని ఒక చక్కటి వాక్య భాగాన్ని మా ముందుంచారు. నిజమేనా తండ్రి? మీరెంతైనా నమ్మదగిన దేవునిగా మీరున్నారు మా జీవితాలలో. అయ్యా, ఇదిగో ఒకప్పుడు మేము కలిగి ఉన్న స్థితిగతులు, మా రూపాలు సమస్తము మేము కోల్పోవడానికి గల కారణం సాతాను కలుగు చేసిన ఆటంకాలు కొన్ని అయితే, మా స్వంత అయ్యా ఇదిగో స్వయంకృత అపరాధాన్ని బట్టి మా జీవితాల్లో కలిగిన ఆ ఆటంకాలు మరికొన్ని. ఏది ఏమైనా ఈ ఉదయకాలాన మమ్మల్ని మేము ఈ మాటలను బట్టి క్షమించమని కోరుకుంటూ మీకు అప్పగించుకుంటూ ఉన్నామయ్యా. జ్ఞాపకం చేసుకునండి, శుద్ధీకరించండి. మరి నిశ్చయంగా ఏ విధము చేతనైనా ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి అయ్యా. కృపచేత దావీదును ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని రూపం మారిపోయింది, అతని స్థితి మారిపోయింది, అతని పరిస్థితులు మారిపోయినాయి ప్రభా. కనుక ఉదయకాలపు వేళ ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో కూడా అలాంటి మేలును ప్రభా నీ బిడ్డలకు మీరు కలుగు చేసి వారి స్థితిగతుల్ని, వారి రూపాన్ని, వారి పరిస్థితుల్ని మీరు మార్చివేసి నిశ్చయంగా నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని కోరుకుంటూ ఉన్నానయ్యా. ఉదయకాలపు వేళ పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా నిండార్లుగా మీరు దీవించి ఆశీర్వదించి కృపలతో నింపి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి మేలుతో మీ హృదయాన్ని ఆయన తృప్తిపరిచి అనేకులు ఎదుట సాక్షులుగా నా దేవుడు మిమ్మల్ని నిలుపును గాక. ఆమేన్.